ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ ఫిబ్రవరి 24, 2025. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 6వ వచనము. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియజేయదు. ఆమెన్. మనిషి బాహ్యంగా కనిపిస్తున్నా సరే అంతరంగం చెడిపోయింది. అందుకే అంతరంగంలో చాలా మార్పు అవసరమైంది. మనిషి హృదయంలో స్వభావ సిద్ధంగా కల్లా కపటం, మోసం ఉన్నాయి. అయితే దేవుడు నిజాయితీని, యథార్థతను మాత్రమే కోరుతున్నాడు. ఆయన అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఆయనే. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, నేనే మార్గమును, సత్యమును, జీవమును అంటారు యేసు ప్రభువారు. మన అంతరంగంలో ఆ సత్యానికి చోటివ్వగలిగితే మనం ఏం చెప్పినా, ఏం చేసినా అది దేవునిని సంతృప్తిపరచగలుగుతుంది. దేవుడిచ్చే జ్ఞానం తప్ప మరేది మంచి జ్ఞానం కాదు. దేవుడు జ్ఞానాన్ని కూడా అంతరంగంలోనే ప్రసాదిస్తాడట. దేవుడిచ్చే జ్ఞానం శాశ్వతమైనది. సొలొమోను జ్ఞానం కోసం ప్రార్థించగా దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ఎంత గొప్పది అంటే, నేటి వరకు అట్లాంటి జ్ఞాని లేడు, ఇక ఉండడు. పరిశుద్ధ లేఖనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనంలో దేవుడే ఈ మాటలు అంటున్నట్లు మనం చూడగలం. బుద్ధి వివేకములు గల హృదయములు నీకిచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు అంటున్నారు. యాకోబు పత్రికలో కూడా రాయబడి ఉండడం చూడొచ్చు. 3వ అధ్యాయం 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది అని వ్రాయబడి ఉంటుంది. ఇటువంటి పవిత్రమైన జ్ఞానము మనకు ఎట్లా లభిస్తుంది అంటే, అంతరంగంలో సత్యము అంటే ఆయన మాత్రమే ఉన్నప్పుడు లభిస్తుంది. ఆయన్ని చేర్చుకుందాం. అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకడి యందు దీవించునుగాక. ఆమెన్.